హలో యాస్పిరెంట్స్. రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్. అవును, నిజమే. మీరు వింటున్నది, మీరు చూస్తున్నది అది నిజమే. 2026లో ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చే నోటిఫికేషన్ అయినటువంటి ఏఎల్పి రైల్వే చాలా స్పీడ్గా ఈసారి 2026 నోటిఫికేషన్ 26లోనే ఇచ్చేసి 26లోనే కంప్లీట్ చేసి అంత స్పీడ్గా ఉంది. సో మీ ప్రిపరేషన్ కూడా ఎంత స్పీడ్గా రైల్వే కూడా అంత స్పీడ్గా ఉన్నాడంటే మీరు డబుల్ ఇంజన్ సర్కార్ లాగా డబుల్ కాదు కాదు ట్రిపుల్ స్పీడ్తో ప్రిపరేషన్ కానీ కంటిన్యూ చేసినట్లయితే పక్కాగా జాబ్స్ అనేవి రావడం పక్కా జరుగుతుందన్న. అందులో రైల్వే మీకు గవర్నమెంట్ జాబే లక్ష్యం అనుకుంటే మీకు ఈ క్వాలిఫికేషన్ ఉంటే రైల్వేలో ఏఎల్పి జాబ్ చాలా ఈజీగా కొట్టవచ్చు. ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో ఉన్నా జాబ్ కొట్టే ప్రాసెస్ కొద్దిగా ఈజీ, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది మిగతా పోస్టులతో పోల్చుకుంటే. ఇదిగోండి లెవెల్ టూది గ్రేడ్ పే 19,019తో 11,127 వేకెన్సీస్తో రైల్వేలో ఎంప్లాయ్మెంట్ షార్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. సో ఫుల్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఏమో 15th May 2026, లాస్ట్ డేట్ ఏమో 14th June 2026. దీని ఏజ్ ఏమో 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. 1st July 2026 నాటికి 30 ఇయర్స్ కంప్లీట్ అవ్వకూడదు. సో ఇది దీని యొక్క క్వాలిఫికేషన్. దీని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఐటీఐ కానీ, అందరూ ఐటీఐ అనుకుంటారు. ఐటీఐతో కూడా ఏఎల్పి జాబ్ కొట్టచ్చు. ఎస్, ఓన్లీ ఐటీఐ క్వాలిఫికేషన్తో కొన్ని బ్రాంచెస్లో ఏఎల్పి కొట్టచ్చు. నెక్స్ట్ డిప్లొమాలో కొట్టచ్చు. డిప్లొమా క్వాలిఫికేషన్తో ఏఎల్పికి అప్లై చేయొచ్చు. నెక్స్ట్ బీటెక్ కూడా బీఈ లేదా బీటెక్ ఎవరైతే సెలెక్టెడ్ బ్రాంచెస్ ఉంటాయి, సో ఆ బ్రాంచెస్ చేసిన వాళ్ళు ఏఎల్పి జాబ్కి ఈజీగా క్రాక్ చేసే అవకాశం ఉంది. సో మంచి శాలరీతో రైల్వేలో గౌరవప్రదమైన ఉద్యోగంలో ఇది కూడా ఒకటి కాబట్టి ఇంకా మనం చూడండి 2024ది ఇంకా ప్రాసెస్లో ఉంది. సెకండ్ డివి, థర్డ్ డివి జరుగుతున్నాయి, కొంతమందికి మెడికల్ జరుగుతున్నాయి. 2025ది సిబిటి 1 రాసాం, కానీ ఇంకా రెస్పాన్స్ షీటే రాలే. కానీ ఈలోపే 2026 యొక్క నోటిఫికేషన్ వచ్చేసింది. అది రైల్వే ఎంత స్పీడ్గా ఉన్నాడో చూడండి. ఎవరైతే సిబిటి 1 క్లియర్ చేస్తారో వాళ్ళందరూ పక్కా సీరియస్గా చదవండి. పొరపాటున ఈ నోటిఫికేషన్ మిస్ అయినా వెంటనే హాట్ కేక్ లాగా వచ్చేసింది కాబట్టి చాలా ఈజీ అయిపోద్ది. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి.